మనం ఫార్మింగ్ చేసే ల్యాండ్ ఎట్లుంటుందంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఒక మడి ఒక స్టెప్ కిందికి, ఇంకో మడి ఇంకో స్టెప్ కిందికి, అట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ మడి హైట్లో ఉంది, ఈ పక్కన మడి కొంచెం డౌన్లో ఉంది, దాని కింద మడి ఇంకొంచెం డౌన్లో ఉంది, ఇంకో స్టెప్ డౌన్లో ఉంది, ఇది చూడండి ఇంకో స్టెప్ డౌన్ ఉంది. అలా స్టెప్ బై స్టెప్ కిందికి వెళ్తూనే ఉంటాయి మరలు అనేవి. సో మన పైన ఉన్న మరలైనా మధ్యలో ఉన్న మరలైనా ఏ మడైనా ఆ మడిలో వాటర్ ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి, అంత స్పీడ్గా ఒడ్డు తెగి ఆ స్పీడ్గా మొత్తం ఇంకో మడికి వస్తుంది. ఇంకో మడికి వచ్చినాక దగ్గర 2-3 గుంటలు వేస్ట్ అవుతాయి, నాటు అనేది వేస్ట్ అవుతాయి 2-3 గుంటలు. సో ఒక మడి వాటర్ మనం తీసేస్తే కొంత వాటర్ బయటికి తీయవచ్చు, అది పలిగితే మొత్తం మళ్ళీ ఉన్న వాటర్ మొత్తం ఇంకో మడికి వస్తుంది. అంత ఆల్రెడీ ఈ మడి నిండి ఉంది, మళ్ళీ ఇంకో మడి వాటర్ మొత్తం ఇందులో వస్తే ఈ మడి తట్టుకుంటుందా? అంత తట్టుకోలేదు కదా. సో ఇది కూడా ఏదో ఒక చోట పలిగి మళ్ళీ ఇంకో మడికి వెళ్తుంది, ఆ మడి కూడా వాటర్ తట్టుకోలేక మళ్ళీ ఇంకో మడికి వెళ్తుంది. అలా ఇక్కడ నుంచి మొదలు పెడితే 10 ఎకరాలు ఉంటుంది మొత్తం. ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే 10 ఎకరాల వరకు మొత్తం ఒక్కొక్క మడి అన్నీ తెక్కుంటూ పోతాయి. ఒక్క మడికి 4 గుంటలైనా 3 గుంటలు 2 గుంటలు వేసుకున్నా, ఒక్క మడికి 2-3 గుంటలు వేసుకున్నా ఒక్కో మడి 10 ఎకరాలు మొత్తం. ఇన్ని మడులు తెగితే ఎంత పంట అనేది లాస్ అవుతుందో చూడవచ్చు మీరు. సో మనం ఏం చేయాలంటే ఎంత వర్షం పడ్డా కూడా మార్నింగ్ లేచి ఈ మీదులన్నీ చూసుకోవాలి, వాటర్ ఎక్కువ ఉంటే వాటర్ తీసేసుకోవాలి. చూడండి, లాస్ట్ టైం కూడా నేను ఇదే తప్పు చేసిన. సో నాకు 4-5 మడులు తెగినాయి. అప్పుడు కొంచెం జాగ్రత్త పడి ఆ వాటర్ అనేది అక్కడి నుంచి ఆ రోడ్ సైడ్ తీసేసిన.